నాగార్జున యాదవ్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఆరోపిస్తున్నట్టుగా ఏపీపీఎస్సీ అక్రమాలపైన, అలాగే మీరు అంటున్నారు కాబట్టి అక్రమాలు జరిగాయని దానిపైన, మేము చెబుతున్నటువంటి డిఎస్సి పైన, రెండిటిపైన సిబిఐ విచారణకు మేము సిద్ధం, మీరు సిద్ధమా? సిబిఐ విచారణకి ఇవ్వండి, రెండు ఇచ్చేయండి అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మధ్యాహ్నం సిబిఐని అడిగారు, ఈరోజు ఉదయం ఈడీ వచ్చింది. బ్యాలెన్స్ అయినట్ట ఇది? ఇంకే ఏంటిది? సిబిఐని అడిగితే ఈడీ రావడం ఏంటి? తెలుగు ప్రజల మనస్సాక్షి, సాక్షి టీవీ ప్రేక్షకులకు ముందుగా నా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, విపిపి ప్రభుత్వం అండి అంటే వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అంటే మాది గొడ్డల పార్టీ అంటున్నారు కాబట్టి వారిది విపిపి పార్టీ, టీడీపీ పార్టీ కాదు. విపిపి పార్టీ అధికారంలోకి ఏర్పడిన తర్వాత కాదేది కవితకు అనర్హంలాగా కుక్కపిల్ల సబ్బు బిల్ల, కాదేది కవితకు అనర్హంలాగా ఇక్కడ దేంట్లో అయినా అవినీతి చేయొచ్చు, దేంట్లో అయినా విష ప్రచారం చేయొచ్చు, దేంట్లో అయినా ఇబ్బందులకు గురి చేయొచ్చు అనేటువంటి వాతావరణం నెలకొంది. ఎప్పుడో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఎప్పుడు జరిగింది? 2019 మార్చి 15వ తేదీన వివేకానందరెడ్డి గారు దురదృష్టకరంగా హత్య గావించబడితే 75 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఓకే. ఆ రోజుకి ఈ రోజుకి 75 రోజుల పాటు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు? విచారణ చేస్తారు కదా. ఇప్పుడు విచారణ చేసి ఏం నిరూపించారు? సిట్ వేశారు కదా. సిట్ ఏం తెలిసింది? సమాధానం చెప్పలా. తరువాత చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టేటువంటి మరొక పాత్ర సునీత గారు. సునీత గారు ఆమె చెప్పినట్టే విచారణ చేశారు. ఎన్నిసార్లు ఛార్జ్షీట్ వేశారు? ఒకటి 2020 జూలై 9వ తేదీన సిబిఐ ఎంక్వైరీ మొదలైంది. 21 అక్టోబర్ 20 మీద ఒక ఛార్జ్షీట్ వేశారు. 22 జనవరి 31న ఫస్ట్ సప్లిమెంటరీ వేశారు. 23 జనవరి 35న సెకండ్ సప్లిమెంటరీ చేశారు. సునీత గారికి బుద్ధి పుట్టినటువంటి ప్రతి ప్రశ్న సిబిఐ వారిని అడిగింది. సిబిఐ ప్రతి దానికి ఏదో సమాధానం చెప్పుకుంటూ వచ్చింది. ఫైనల్గా జరిగింది. ఈ రోజుకి 1760 రోజుల పాటు, ఎంత 1760 రోజుల పాటు సిబిఐ ఛార్జ్ షీట్ జరిగిన తర్వాత కూడా ఎందుకు ట్రయల్ జరగకుండా సునీత గారు అడ్డుకుంటున్నారు? మేము అడుగుతున్నటువంటి మొట్టమొదటి ప్రశ్న. దీనికి ఈడీకి, సిబిఐకి, సిఐడీలు అవసరంలా. 1760 రోజుల దాకా ట్రయల్ జరగకుండా ఉండడానికి ఎవరిని కాపాడుతున్నారు? వివేకానందరెడ్డి గారిని హత్య గావించబడినటువంటి గొడ్డలి ఏ పార్టీకి సంబంధించిందని మీరు ఆపుతున్నారు? ఆ గొడ్డలికి ఉన్నటువంటి బాకు చంద్రబాబు నాయుడు గారిదనో, నారా లోకేష్ గారిదనో, లేకపోతే ఆదినారాయణ రెడ్డి గారిదనో, బీటెక్ రవి గారిదనో వస్తున్నటువంటి ఆరోపణలకు భయపడి మీరు ఏమన్నా ఆపుతున్నారా? ఏ ఆరోపణ? స్పష్టమైనటువంటి బయట వస్తున్నటువంటి ఆరోపణలు చెప్తున్నాం సార్. మేము అయ్యే ఆరోపణలు చెప్తున్నాం. ఈ రోజు కూడా చెప్తున్నాం. ప్రతిదీ ఒకటి వీగిపోతుంది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి కడప ఎంపీ స్థానం మొదటి ప్రదే అన్నారు. మార్చి 10 ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది. మార్చి 15వ తేదీన ఎలక్షన్ ప్రచారం చేస్తూ వైఎస్ వివేకానంద రెడ్డి గారు కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి గారిని గెలిపించమని మైదుకూరులో ప్రచారం చేశారు. ఇక కడప పార్లమెంట్ అంశం ఎందుకు వస్తుంది? ఈ రోజు కూడా మేము చాలా స్పష్టంగా అడుగుతున్నాం. మీరు చేయాల్సినటువంటి ఎంక్వైరీ ఈ రోజు అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు, ఏబి వెంకటేశ్వర గారి మధ్య వివేకానంద రెడ్డి గారి హత్య సమయంలో మొదటి 5 రోజులు, చివరి 5 రోజులు కాల్ రికార్డింగ్ తీయమని అడిగాం. ఏదైనా జరిగిందా సార్ అందులో? ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నాం. ఫస్ట్ ప్రశ్న. వాళ్ళిద్దరు కాల్ రికార్డింగ్స్ ఎందుకు తీయాలి అంటున్నా. ఎందుకు మరి? ఏబి వెంకటేశ్వరరావు గారు కదా సార్ అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్. చంద్రబాబు నాయుడు గారు కదా ముఖ్యమంత్రిగా ఉంది. సునీత గారు రక్త సంబంధికులు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా రక్త సంబంధికులే కదా వివేకానంద రెడ్డి గారికి. వివేకానంద రెడ్డి గారి హత్యకు వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధితుడు అవుతారే కదా. మరి ఇటువైపు కూడా కొన్ని ప్రశ్నలు అడిగితే దాని గురించి సమాధానం చెప్పట్లేదు కదా. దాంతోపాటు గొడ్డలితో నరికానని తనకు తాను ఒప్పుకున్నటువంటి దస్తగిరి గారితో ఏ లావాదేవీలు నర్రెడ్డి సునీత గారికి, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి, నర్రెడ్డి శివప్రసాద్ రెడ్డి గారికి ఉన్నాయి? ఏ లావాదేవీలు లేకుండానే దస్తగిరి గారికి బెయిల్ ఇస్తుంటే, అప్రూవల్ అవుతుంటే ఎందుకు వారికి అగైనెస్ట్గా వాళ్ళు ఎందుకు పిటిషన్ దాఖలు చేయాల? మూడో ప్రశ్న. రక్తపు మరకలు కడిగింది ఎర్రగంగిరెడ్డి అని అన్నారు. ఇదే ఎర్రగంగిరెడ్డిని సునీత గారు కడప జైలుకి వెళ్ళి వారితో ములాఖాత్ అయ్యారా అవలేదా తేల్చి చెప్పండి. చంపినటువంటి దస్తగిరికి వారికి లావాదేవీలు నడుస్తున్నాయి. చంపిన తర్వాత రక్తపు మరకలు కడిగినటువంటి ఎర్రగంగిరెడ్డికి వారికి జరుగుతున్నాయి. దాంతోపాటు ముఖ్యంగా 2019 మార్చి 15వ తేదీ ఉదయం వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య గావించబడితే 2019 మార్చి 17న కొత్త పలుకులో ఆర్కే రాధాకృష్ణ గారు వివేకానంద రెడ్డి గారి హత్య 2వ పెళ్లి వల్లే జరిగిందని, ఆ రోజు రాత్రి రెండవ భార్యతో
వివేకానంద రెడ్డి గారి ఫోన్ మాట్లాడారని, ఆ తరువాత ఆ ఫోన్ కాల్లో డిలీట్ చేశామని రాధాకృష్ణ గారు కొత్తపల్లిలో రాశారు. రాధాకృష్ణను అసలు విచారణ చేశారా? రాధాకృష్ణ గారికి ఈ విషయాలన్నీ ఎలా తెలిసినాయి? ఆ రోజుకు మీకు నాకు ఎవరికి తెలియదు కదా, ఆయన రెండో పెళ్లి గురించి, షమీం గారి గురించి తెలియదు కదా. సునీత కంటే డేంజర్ గా ఉన్నారు, రాధాకృష్ణ వరకు లాక్కొచ్చారు. సునీత గారే బెటర్ కదా చెప్తుంది. కాబట్టి ఈ రోజు కూడా ఏం చెప్తున్నాం అంటే, మేము స్పష్టంగా ఏమడుగుతున్నాం, హైకోర్టులో ట్రయల్ జరగాలి. ట్రయల్ జరిగి ఎవరైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితులుగా ఉన్నారో, ఎవరైతే నిజమైనటువంటి పాత్రధారులు ఉన్నారో వారందరికీ, ఇక్కడ ఎవరైనా సరే ఒక ఆశ్చర్యకర విషయం చెప్తానండి, ఒకటే విషయం చెప్తాను. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారు అయ్యా తొందరగా తేల్చండి అయ్యా, మా తప్పు లేదని కోర్టులో మేము ప్రూవ్ చేసుకుంటామని చెప్తున్నారు. ఎవరికైతే మా నాన్న హత్య కేసులో ఎవరైతే పాత్రధారులు ఉన్నారని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు విచారణ జరగకూడదు, హైకోర్టులో ట్రయల్ జరగదు అన్నారు. ఇక పైన ఉన్న భగవంతుడు తెలియాలి, సునీత గారికి తెలియాలి ఏం జరిగింది. డైరెక్ట్ పాయింట్కి వచ్చేసండి. హత్య జరిగి ఎన్ని రోజులు అయిందన్నారు? 1705 రోజులండి. 1760 రోజులు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత 1760 రోజులు జరిగింది. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అన్ని రోజులైంది. ఇన్ని రోజుల తర్వాత మీరు నిన్న సిబిఐ అడిగితే ఈ రోజు ఈడీ రావడం వెనుక, ఏదో సోదాలని రావడం వెనుక ఏమో డైవర్షన్ ఉంది అనుకుంటున్నారా? ఏంటి అసలు భయపెట్టే విధానమా? ఇప్పుడు రావడం ఏంటి? ఇన్ని రోజుల తర్వాత రావడం ఏంటి? డిఎస్సి అంటే ఇప్పుడు ఈడీఎస్సి అయింది. ఈడీ వచ్చేరిందా? సిబిఐ విచారణ 474 రోజులు చేసింది. ఎంతమంది 247 మందిని విట్నెస్లతో స్టేట్మెంట్లు తీసుకుంది. ఈ రోజు కొత్తగా ఈడీ వచ్చి చేసేదేమి లేదు, ఎందుకంటే ఇటువైపు ఎటువంటి తప్పు జరగలేదు కాబట్టి. ఏదో కాస్త డైవర్ట్ చేయడానికి అవకాశం ఉపయోగపడింది, కానీ మేమైతే డైవర్ట్ అవ్వం. మీరు ఈడీలు తీసుకొచ్చినా సిబిఐలు తీసుకొచ్చినా మేము మాత్రం డిఎస్సి పైన మీరు సిబిఐ ఎందుకు విచారణ చేయాలో మేము చెప్పడానికి మేము చెప్పండి. పాయింట్స్ చెప్పండి కరెక్ట్ గా, ఎందుకు సిబిఐ విచారణ జరగాలి డిఎస్సి పైన? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది అభ్యర్థులు కూడా మీ దగ్గర ఉన్నారు కాబట్టి అభ్యర్థులతో మాట్లాడిన తర్వాత అసలు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు జరగాల, ఏం చేయాలనే విషయాన్ని చర్చిద్దాం. రైట్.